నీరదములలో తేలుతుండగా ఒకనాడు నారదముని నాన్నపై అలిగాడు. చేరదా నా గానం భువికి అని శారదాదేవిని అడిగాడు. అలా అలిగిన వాడు అలలా ఇలపైకి మనల్ని తరింపజేయ తరలి వచ్చాడు. ఆ కారణజన్ముడు ఎవరో కాదు, పాటల శ్రీపతి, మాటల పండితుడు, ఆదిదంపతుల సుతుడు, అందరికీ ఆరాధ్యుడు, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యుడు. పేరుకి ఇంటి పేరులో పాండిత్యం ఉన్నా తీరుకి వారే పాండిత్యానికి అసలు పేరు. వేణుగానం వినడానికి గోవులు ఆరాటపడే విధంగా వారిని గురించి అనడానికి పదాలు పోటీపడి మరీ ముందుకొస్తాయి. బిరుదులు ఆ పేరుకి ఎడాపెడా చేరి సర్దుకుంటాయి. నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జనించి జనకులు పలికే హరికథా సుధలకు తరించి చదువు కోసమై చేరారు వారు చెన్నపట్టణం. కట్ చేస్తే అదే సినిమా పాట వారిని కన్నపట్టణం. పాత పాటకి బంగారు పూత పూసిన మహనీయుడు శ్రీ ఘంటసాల. ఓ గాయకునికి కథానాయకుల స్థాయి ఆదరణ తెచ్చింది వారి పాఠశాల. 25 ఏళ్ల పాటు పాటల పుటగా నిలిచిన ఆయన తరువాత ఎవరు తీర్చగలరా ఈ గాన గగన శిఖరము లేని కొరత అని శ్రోతలోకము శోకముందబోగా మాస్టారి దీవెనలతో మరో మహాస్టార్ని గుర్తించింది ఈ సినిమా సురభి. వారే మన ఎస్పీబి. కోదండ పాణి గారి బాణీల కోదండ నుండి ప్రేరేపింపబడిన బ్రహ్మాస్త్రం మన బాలుగారు. అలవోకగా అరడజన్ నేషనల్ అవార్డులు, అధిగమించ తరంగాని గిన్నిస్ రికార్డులు వారి ఆస్తిలో కాస్తంత. జాతీయ పురస్కారాలతో పాటు జాతి నమస్కారాలు గడించిన వీరు గానవీరశూరుడు. భక్తి గీతాలలోని ఆర్ద్రత పలకాలన్నా, కొంటె కుర్రాళ్ల ప్రేమ ఆతృత తెలపాలన్నా, విరహ గీతాల లోతు చూడాలన్నా, లలిత సంగీతంలోని తీపి చూపాలన్నా, శాస్త్రీయ సంగీతం సశాస్త్రీయంగా ఆలపించాలన్నా, శృంగార గీతాలకు సింగారాన్ని తొడగాలన్నా, ఆవేశ భావాలతో ఆలోచింపచేయాలన్నా, చలాకీ పాటల్లో చమక్కులు విసరాలన్నా, నవ్వించే పాటలతో కవ్వించాలన్నా, నీతి చెప్పాలన్నా, భగవద్గీత చెప్పాలన్నా అది ఒక్క బాలు గారికే సాధ్యమని అంటే, ఇది అతిశయోక్తి కాదు అని అంటే అంతా అవును అనే అంటారు. పాట మంద్రస్థాయిలో ఉన్న అనుభూతిని మాత్రం తారస్థాయికి తీసుకెళ్లడంలో వారు దిట్టలకి ఓ మెట్టు ఎక్కువే. పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేయగలిగే నటులు ఎందరో కానీ నటులలోకి కూడా పరకాయ ప్రవేశం చేయగలిగే నట గాయకులు వారు. అందుకే పాడింది వారే అయినా పాడేది తెర మీద ఉన్న వారే అన్నట్టుగా వారి స్వరాన్ని నటులకి వారి నటనకి తగ్గట్టుగా, బాడీకి, ఏజ్కి, బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా అమర్చడంలో వారికి వారే సాటి. దీనికి ఒక ప్రత్యక్ష సాక్షి నేను. ఎందుకంటే నాకు ఆయన ఒక పాట పాడాను, అదృష్టవశాత్తు నన్ను పిలిచి చూశారు నేను ఎలా ఉన్నానని చెప్పి. అక్షరాలను సలక్షణంగా పలికే వారి క్రమశిక్షణ దీక్ష అసమానమైనది. బాలుగారి స్వరం ఒక సుస్పష్టమైన భావం ప్రకటిస్తుంది. అది పాటకి జీవం ప్రసవిస్తుంది, శ్రోతల మదిలో ఆనందం ప్రసరిస్తుంది, ఆ అనుభూతి నిరంతరం ప్రవహిస్తుంది. అందుకే బాలుగారి తరము తదనంతరము కూడా వారి పాటలకు పరమ పరవశం అందుతూనే ఉంటారు. గూగుల్కి కూడా గుర్తుండలేనన్ని పాఠాలు వారి పాట నేర్పిస్తుంది. యోగులకి కూడా చెప్పసాధ్యం కాని సూక్ష్మాలు వారి స్వరం వినిపిస్తుంది. నాకు ఆవిడ అన్నట్టు ఏ భాషలో పాడినా బాలుడు మావాడని యమాజోషుగా చెప్పుకుంటారు ప్రతి ఊరి వారు. స్వచ్ఛమైన వారి ఉచ్చారణ విని ముచ్చటపడి మెచ్చుకుంటారు అచ్చోటి వారు. నేను చెప్పేది ఉత్త దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ ఉత్తమ గాయకుడని కేంద్రం నుండి ఉత్తరం అందుకున్నారు ఆయన. కేవలం క్వాలిటీలోనే కాదు క్వాంటిటీలోనూ వారిదే బెస్ట్ పేసు, ఫస్ట్ ప్లేసు.
ఒక్క రోజులో గుక్క తిప్పుకోకుండా 21 పాటలు లెక్క పెట్టిన ఒక్క మగాడు మన కింగ్ సింగరు. కవి హృదయాన్ని మన చెవి నుండి హృదయానికి పంచే శైలి కలిగిన శైలజా సహోదరుడు, మన గడసరి స్వర నేర్పరి. ప్రతి సంగీత దర్శకునికి ఆయన ప్రియతమ గాయకుడు. ప్రతి గాయకునికి ఆయన స్ఫూర్తిదాయకుడు. నేటికి వారి అనుభవం 5 పదుల వేల పాటలే కాదు, 5 పదుల ఏళ్ల బాట కూడా. అంతు ఎరుగని గానసాగరాన్ని అంతా తన గొంతులో దాచుకున్న బాలహరుడు, మన గాన గురుడు. పాటలు పాడడంలో ఎంతో ఉందనిపించినా ఇంతకు మించు ఏమీ లేదని నిరూపించింది ఆయన కృషి. అందుకే ఆయన ఓ ఋషి. పాటలతో పాత్రలతో పాటుగా మాటలతో నటులకు కూడా గాత్రదానం చేసి ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలకి డబ్బింగ్ ద్వారా ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రఖ్యాత వ్యాఖ్యాతగా వారి ఖ్యాతి జగద్విఖ్యాతిగాంచింది. ఇలా వారి కళాసేవ ఎన్నో విధాలుగా వినూత్న పదాలుగా అభిమానులను అలరిస్తూనే ఉంది. ఒక పక్క సాధన సాగిస్తూ మరో పక్క బోధనకై పాడుతా తీయగా పేరుతో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ వారి గళంలోని మాధుర్యాన్ని, వారి జ్ఞానాన్ని జనంలో పెంచి పోషించిన మంచి మనిషి ఆయన. ఎప్పటికీ విశ్రమించని ఓ పరిశ్రమ బాలుగారు. అంతా చూసినా అన్నీ చేసిన వినయములో మారుతి రీతిలో తొణకని నిండు కుండవారు. వారికి షష్ఠిబ్ది పూర్తయినా పెద్దలకు చెప్పులిప్పి మరీ సాష్టాంగం పెట్టే సంస్కారం వారిది. అంచేతనే ఆయన సంపూర్ణమైన కళాకారుడు మాత్రమే కాదు, మంచితనం మూర్తి భవించిన పరిపూర్ణమైన మానవుడు కూడా. ఎంత హోదాలో ఉన్నా ఎంతో సాదాగా ఉండే ఆయన గురించి ఇంకా ఎంత చెప్పాలన్నా సేద తీరదు. ఎందుకంటే పలకరించే ప్రతి ఒక్కరిని పులకరింపచేయడం ఆయనకు ఆనవాయితీ. 2 అక్షరాల పేరు కలిగిన బాలుగారి లక్షణాల గురించి ముచ్చటగా 3 ముక్కల్లో చెప్పాలి అంటే, బాలుగారి స్వరం, బాలుగారి పాట ఓ ప్రభాతం, ఓ ప్రభాసం, ఓ ప్రవాహం. ఇక చిన్నపిల్లలు కూడా అర్థం అవ్వగల చెప్పాలి అంటే, బలానికి పాలు, గళానికి బాలు. సో భక్తి వినయపూర్వక పాదాభివందనాలతో ఆ బాలుగారికి ఓ బుల్లి బాలుడు బాలదిచ్చు. సర్వే జన సృజనా భవంతు, సర్వే సృజన సుఖినో భవంతు. ఈ మాట నాకు చాలా ఆలస్యంగా తెలిసింది, ఏమిటి దీని అర్థం అని చెప్పి. అందరూ సుఖపడిపోతే ఎలాగా? సర్వే జన సృజనా భవంతు, అందరూ ముందు మంచివాళ్ళు అవ్వాలట, అలా మంచి వాళ్ళందరూ సుఖపడాలట, అప్పుడుగా ధర్మం నిలబడుతుంది. ఎంత గొప్ప సూక్ష్మాన్ని ఆయన చెప్పారో అసలు. దట్స్ ఆల్ యువర్ ఆనర్.